ఈరోజు స్పెషల్ వెజిటబుల్ దమ్ బిర్యానీ. హాయ్, వెల్కమ్ టు కోనసీమ ఉత్తరాంధ్ర ముచ్చట్లు. సో, ఈరోజు సండే స్పెషల్ ఏమనుకుంటున్నారా? ఎప్పుడు చికెన్, ఫిష్ అదే అనుకుంటున్నారా? కాదు. ఈరోజైతే నేను వెజిటబుల్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్‌గా ఏమైందంటే మార్నింగ్ అయితే రైతు బజార్‌కి వెళ్ళాము. మాకు ఇక్కడ దగ్గరలో ఉండేదానికి. సో, మంచిగా ఫ్రెష్‌గా వెజిటబుల్స్ కనిపించాయి. సో, సండేనే కదా మనం మామూలుగా అయితే ఫిష్ మార్కెట్‌కి దేనికైనా వెళ్ళేది. సో, ఫిష్ మార్కెట్ పక్కనే ఉంది మాకు ఇక్కడ వెజిటబుల్ మార్కెట్ కూడా. సో, అక్కడికెళ్తే మంచిగా ఫ్రెష్‌గా వెజిటబుల్స్ కనిపించాయి. సరే కొన్ని వెజిటబుల్స్ తెచ్చుకుందాము వీక్ అంతటికి సరిపోతది అనుకుని తెస్తే మా హస్బెండ్ అన్నారు, "ఎలానో ఇంత ఫ్రెష్‌గా వెజిటబుల్స్ ఉన్నాయి కదా! ఎప్పుడు చికెను అవే చేస్తావు కదా! ఈసారి వెజిటబుల్‌తో ఏదైనా చెయ్యు" అనంటే, సరే అయితే ఈరోజు బిర్యానీ చేద్దాం అనిపించింది. నాకు కూడా చాలా రోజుల నుంచి అసల బిర్యానీ మంచిగా ఇంట్లో చేసుకొని బిర్యానీ తినాలనిపించింది. కాబట్టి మంచిగా నాకు నచ్చిన వెజిటబుల్స్ అయితే అన్నీ తెచ్చుకున్నా. ఇప్పుడు వేసే వెజిటబుల్స్ అయితే నాకు నచ్చినవైతే వేసుకున్నా. మీరు వెజిటబుల్ బిర్యానీకి అసల ఎన్ని రకాల వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు. కానీ నేనైతే మినిమల్‌గా జస్ట్ ఒక 3 మెంబర్స్‌కి సరిపోయినంతగా బిర్యానీ అయితే చేస్తున్నా. అది కూడా మనకి ఎక్కువ ఎప్పుడు దొరికేలాంటి వెజిటబుల్స్‌తోనే. మరీ ఎగ్జాటిక్ వెజిటబుల్స్ ఏం కాదు. జస్ట్ మనకి ఎప్పుడు దొరికే వెజిటబుల్స్‌తో అయితే మాత్రం చేస్తున్నా బిర్యానీ అయితే ఈరోజు. సో, ఒకసారి ఇంగ్రీడియెంట్స్ అనేది చూసేయండి ఒకసారి. సో, నేను చెప్పా కదా! నాకైతే ఈరోజు ఊటీ క్యారెట్ అయితే ఫ్రెష్‌గా కనిపించింది. సో, ఊటీ క్యారెట్స్ తెచ్చుకున్నా దీంట్లోకి. మటర్ కూడా ఇది ఫ్రోజన్ మటర్ కాదు. మటర్ ఉంటే ఇంకా సీజన్ వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మటర్ సీజన్ స్టార్ట్ అవుతది. సో, మటర్ కూడా తెచ్చుకున్నాను. పీసు, కొంచెం పొటాటో, బీన్స్, ఇదేమో పుదీనాను, కొత్తిమీరి. తర్వాత ఈ చిల్లీస్. ఈరోజు ఏంటో నాకు ఈ చిల్లీ కనిపించింది. ఇది యాక్చువల్‌గా అడిగా నేను. ఏంటో ఇవి చూస్తే ఎలా ఉన్నాయంటే హాలపినోస్ ఉంటాయి చూసారా? అలా ఉన్నాయి గదా! అడిగా నేను ఇవేంటి అంటే ఆయనన్నారు ఇది మిర్చి బజ్జీ వేసుకునే చిల్లీస్ అంట. నేనైతే నార్మల్‌గా లైట్ గ్రీన్ మిర్చి బజ్జీసే వేస్తా. ఈటిలతో ఎప్పుడు మిర్చి బజ్జీ ట్రై చేయలేదు. సరే ఈరోజు బిర్యానీలోకి వేద్దామని చెప్పి అవైతే వేసుకున్నా. నేను దీంట్లో కొన్ని పన్నీర్ కూడా వేస్తున్నాను. యాక్చువల్‌గా కాలీఫ్లవర్, బ్రాకలీ, బీట్రూట్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. కానీ నాకైతే ఇంకా ఈరోజు ఆటిలతో చేయడం ఇష్టం లేదు. సో, సింపుల్‌గా చేద్దామని చెప్పి పన్నీర్‌తో అయితే చేస్తున్నాను. ఆల్రెడీ ఒక 1 అవర్ నుంచి నేను రైస్ అనేది సోక్ చేసేసుకున్నా. ఫ్రైడ్ ఆనియన్స్ ఇంట్లోనే రెడీ చేశా నేను. యాక్చువల్‌గా మీకు చూడడానికి కొంచెం బ్రౌన్‌గా అనిపిస్తుంది గానీ, ఇవి అంత ఏమి ఫ్రై అవ్వలేదు. నార్మల్‌గానే ఫ్రై అయ్యున్నాయి. పెరుగు, కచంబరి కోసం అని చెప్పి ఆల్రెడీ ఆనియన్స్ కూడా కట్ చేసేసుకున్నా. బేసిక్ గరం మసాలా. దీంతో పాటు ఉప్పు, కారం, పసుపు అవన్నీ ఉంటాయి. అవి ఎలానో నేను వీడియోలో చేసే కొద్దీ మీకు కనిపిస్తూ ఉంటది. సో, ఫస్ట్ అయితే మాత్రం మనం వెజిటబుల్స్‌ని బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం వెజిటబుల్స్ తీసుకున్నాం కదా! వాటిని కొంచెం బాయిల్ చేసేసుకుందాము. అప్పుడేంటంటే దమ్‌లో మనకి ఈజీగా దమ్ అయిపోతాయి అవి. నేనిక్కడ పొటాటోస్, బీన్స్, క్యారెట్ ఇవి ఒక 70% కుక్ అయితే చాలు మనకి. తీసేస్తే సరిపోతుంది. ఎలానో లాస్ట్‌లో దమ్ అవుతాయి కాబట్టి. నేను దీంట్లో మటర్ కూడా వేస్తున్నా. ఎందుకంటే ఇవి ఫ్రోజన్ కాదు. సో, ఈ మటర్ కూడా కొంచెం అవ్వాలి. ఇప్పుడు ఇదొక 5-10 మినిట్స్ ఈ బాయిల్ అయితే సరిపోతుంది. వీటిలోనే కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకోండి బాయిలింగ్ అయినప్పుడే. 10-15 మినిట్స్ బాయిలింగ్‌కి పెట్టేసి పక్కనైతే నేను ఈ పన్నీర్ ముక్కల్ని అయితే సాటే చేసేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్‌గా పన్నీర్ ఎలా అంటే నార్మల్‌గా కూడా తినేయొచ్చు. అంటే డైరెక్ట్‌గా కూడా వేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఫ్రై చేస్తే చాలా ఇష్టపడతారు. మా ఇంట్లో ఏంటంటే ఇలా నార్మల్‌గా వేస్తే కన్నా ఫ్రై చేసేస్తే నచ్చుకుంటారు తినడానికి. కాబట్టి వీటినైతే నేను జస్ట్ లైట్‌గా కొంచెం సాటే చేసేస్తాను పక్కన పాన్ పెట్టేసి. లైట్‌గా సాటే చేస్తే సరిపోతది ఇది. మరీ ఎక్కువ ఫ్రై చేయనవసరం లేదు. ఓ 70% కుక్ అయితే తీసేయొచ్చు. ఇంకొక 2-3 మినిట్స్ బాయిల్ అవ్వాలి ఇవి.
పొటాటోస్ అయితే అయిపోయినట్టు అనిపిస్తున్నాయి కానీ బఠానీలు కొంచెం ఉన్నాయి. పన్నీర్ కూడా ఇంచుమించు అయిపోయినట్టే. పన్నీర్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. నార్మల్గా పన్నీర్ని తీసేసి వాటర్లో పెడతారు చాలామంది మెత్తగా ఉండాలని చెప్పి, అంటే ఫ్రై చేసిన పన్నీర్ని. నార్మల్గా కూడా మనం ఏం కాదు, వాటర్లో వేయకపోయినా ఏం కాదు. ఏంటంటే పన్నీర్ ఫ్రెష్గా ఉంటే చాలు, మనకి బాగానే ఉంటుంది. కొంచెం లైక్ ఓల్డ్ అయిన పన్నీర్ అయితే మీరు అన్నట్టు కొంచెం గట్టిగా అనిపిస్తుంది, కానీ ఇదైతే ఫ్రెష్గా ఉన్న పన్నీరే కాబట్టి అసలు దీన్ని ఇంకా వాటర్లో వేయని అవసరం లేదు. ఈ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుని తీసేస్తే సరిపోతుంది. ఈ గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు, ఇంకా అయిపోతుంది ఇది ఫ్రై. పన్నీర్ అయితే అయిపోయింది, నాకు కంప్లీట్గా కుక్ అయిపోయింది. పన్నీర్ అయితే ఫ్రై అయిపోయాయి, ఇంకా వీటిని తీసేస్తే సరిపోతుంది. ఇవైతే పన్నీర్ అయితే ఫ్రై అయిపోయింది కంప్లీట్గా, చక్కగా గోల్డెన్ బ్రౌనిష్లో. ఇంక ఇవైతే నేను తీసేస్తున్నా. పన్నీర్ అయితే ఇక్కడ వెజిటబుల్స్ కూడా ఇంకా బాయిల్ అయిపోయినట్టేని. సో ఇప్పుడు వీటిని తీసేసి అయితే నేను ఇంకా తీసేస్తున్నాను. ఇవి ఇంకా ఫర్దర్గా కుక్ అవ్వకూడదు అంటే మనం కొంచెం కోల్డ్ వాటర్ అనేది దీంట్లో యాడ్ చేస్తే ఇంకా వెజిటబుల్స్ ఫర్దర్గా కుక్ అవ్వదు, లేదంటే ఇంకా ఫుల్ మషీగా అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం దమ్ పెట్టేటప్పుడు కూడా ఎంతో కొంత ఇవి ఉడుకుతాయి కదా. సో దీంట్లో అయితే కొంచెం కోల్డ్ వాటర్ వేసేస్తే సరిపోతుంది. ఇవి ఫర్దర్గా కుక్ అవ్వకుండా నేను కొంచెం వాటర్ అయితే వేస్తున్నా దీంట్లోకి, కోల్డ్ వాటర్. ఈ కోల్డ్ వాటర్లో ఒక 2-3 మినిట్స్ పెట్టేసి ఇంకా మనం మ్యారినేట్ చేస్తే సరిపోతుంది. దమ్కి ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి మనం ముక్కలు. ఆల్రెడీ బాయిల్ చేసుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నా, చిల్లీస్, పన్నీర్ ముక్కలు, మసాలా, ఒక దాల్చిన చెక్క, ఒక సినమన్ స్టిక్, 2 అనాస్ పువ్వులు, కొంచెం షాజీరా, కొంచెం మిరియాలు, అలానే 2-3 ఎలైచి, లవంగాలు కూడా వేసుకోవాలి దీంట్లో. ఆ తర్వాత కొంచెం మసాలాలో మనం వేసుకునేది ఫస్ట్ ధనియాల పొడి, సాల్ట్ చూసుకోండి. ఆల్రెడీ మనం ముక్కల్లో కొంచెం వేసాం కాబట్టి ఎక్కువ సాల్ట్ వేసేయద్దు. సాల్ట్, కారం, అలానే బిర్యానీ మసాలా. కొంచెం గరం మసాలా. ఇవన్నిటితో పాటు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు ఈ మసాలా అన్నీ మంచిగా మిక్స్ చేస్తే మనం పెరిగేసేసి దీన్ని మ్యారినేట్ చేసి ఒక పావు గంట నుంచి ఒక అరగంట పెడితే సరిపోతుంది. పెరుగు, ముక్కలు అయితే నీట్గా మ్యారినేట్ అయితే అయిపోయాయి. ఇప్పుడు ఇలా ఒక ½ an hour సైడ్ పెట్టి రైస్ అయితే కుక్ చేసేసుకుందాం. బాయిలింగ్ వాటర్లో అయితే మాత్రం నేను కొంచెం ఉప్పు వేసుకున్నా, గరం మసాలా, జస్ట్ కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. బాయిల్ అయిపోయింది కాబట్టి రైస్ కూడా వేసేసుకుంటున్నాను. మ్యారినేట్ చేసే ముందు దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకోండి. ఘీ తినేవాళ్ళు ఘీ వేసుకోండి, ఆయిల్ తినేవాళ్ళు కొంచెం ఆయిల్, ఎక్కువ కాదు, జస్ట్ కొంచెం ఆయిల్.
ఆయిల్ వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇంకా 70% రైస్ కుక్ అయిన తర్వాత డైరెక్ట్‌గా దీని మీద రైస్ వేసేయడమేని. సో, రైస్ అయితే అయిపోయింది 70%. సో, లేయరింగ్ స్టార్ట్ చేసేద్దాం. కంప్లీట్‌గా వాటర్ అనేది ఫుల్ తీసేద్దాం. కొంచెం కొత్తిమీరను కొంచెం వేసి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేద్దాం. మళ్ళీ తర్వాత నెక్స్ట్ లేయర్ ఏసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ లేయర్. ఫస్ట్ లేయర్ అయితే 70% అయితే నెక్స్ట్ లేయర్ 90% అయిపోయి ఉంటది. దీని మీద కూడా జస్ట్ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్. అలానే కొంచెం పుదీనాను, కొత్తిమీర. సో, మొత్తం లేయర్ అయితే అయిపోయింది. లేయరింగ్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో అయితే నేను జస్ట్ కొంచెం బిర్యానీ ఎసెన్స్ అనేది అయితే వేస్తున్నాను. ఈ బిర్యానీ ఎసెన్స్ మీ దగ్గర లేకపోయినా ప్రాబ్లమ్ లేదు. మనం కేవరా వాటర్ వాడొచ్చు. నేను ఇక్కడ వాడేదైతే ఈ బిర్యానీ ఎసెన్స్. లాస్ట్ టైం లూలు మాల్‌కెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఈ బిర్యానీ. ఎప్పుడు వాడలా. ఈరోజే ట్రై చేశా. నార్మల్‌గా అయితే నేను ఈ కేవరా వాటర్ ఏస్తాను. చాలా మంచి ఫ్లేవర్ వస్తది అసలు బిర్యానీకి. అలా అలా మీ దగ్గర లేదు అంటే ఈ బిర్యానీ ఎసెన్స్ అని ట్రై చేయండి. మనకి లోకల్ మార్కెట్స్‌లో కూడా దొరుకుతుంది. ఏంటంటే మొత్తం అంతా మనం బిర్యానీ ఎసెన్స్ అన్ని వేసాం కదా! జస్ట్ పైనుంచి జస్ట్ 2-3 డ్రాప్స్ ఆఫ్ ఘీ వేసుకోండి. మనకి పలుకులు పలుకులుగా వస్తది. నేనైతే మాక్సిమం ఘీ అవాయిడ్ చేస్తాను. నేను తినే దాంట్లో కాబట్టి నేనైతే వేయట్లేదు. కానీ మనకి చూడాలి ఘీ వేయకపోయినా యాక్చువల్‌గా పలుకులుగానే వస్తది. రైస్ అనేది 70-80% కుక్ అయితే. సో, నాదైతే 70-80% కుక్ అయింది. మీరు వేసుకునేటప్పుడు మాత్రం ఈ స్టేజ్‌లో అయితే కొంచెం ఘీ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను దీనికి దమ్ పెట్టేస్తున్నా. దమ్ పెట్టేటప్పుడు జస్ట్ ఒక టిష్యూ ఉంటే టిష్యూ ఇలా వేసుకోండి. ఇలా దమ్ పెడుతున్నా. ఒక 8-10 మినిట్స్ దమ్ పెడితే సరిపోతది. మన బిర్యానీ రెడీ అయిపోతది. తర్వాత ఒక 10 మినిట్స్ స్టాండింగ్ టైమ్ ఇచ్చాక దించేయొచ్చు. సో, నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను దమ్ పెట్టేస్తున్నాను. దమ్ పెట్టాక చూద్దాం అసలు ఎలా వచ్చిందో అనేది. దమ్‌లో ఒక 5-10 మినిట్స్ హైలో పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ మీడియంలో పెట్టిన తర్వాత నేనైతే స్టాండింగ్ టైమ్ ఒక 10 మినిట్స్ టు 15 మినిట్స్ వదిలేసాను. తర్వాత అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము. నీట్‌గా చాలా లైక్ పలుకులు పలుకులుగానే వచ్చింది మాకైతే బిర్యానీ మాత్రం. నాకు ఘీ వేయకపోయినా బాగానే వచ్చినట్టు అనిపించింది. ఘీ వేసేవాళ్ళు మాత్రం కంపల్సరీగా ఘీ వేసుకోండి. ఘీ కానీ డాల్డా కానీ. సో, మొత్తం అంతా పీసెస్ అంతా మంచిగా దమ్ అయిపోయి ఉన్నాయి. గ్రేవీ కూడా ఎక్కువ వాటరీగా లేదు. కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది నాకు. మరి ఎక్కువ గ్రేవీలా కూడా కాకుండా. ఈ వెజ్ బిర్యానీతో కాంబినేషన్ అయితే నేనైతే పెరుగు చట్నీ అయితే చేసుకున్నాను. నార్మల్గా దీంతో మనం ఏమైనా చిన్నగా లైక్ మిర్చి సాలన్ ఉంటుంది కదా, ఆ టైప్ రెసిపీ అయినా ట్రై చేయొచ్చు.
నార్మల్గా మేమైతే ఎక్కువ పెరుగు చట్నీయే వాడతాం కాబట్టి ఇంకా పెరుగు చట్నీ అయితే చేసేసుకున్నాము. బిర్యానీ మాత్రం చాలా బాగా వచ్చింది. పన్నీర్ పీసెస్ కొంచెం అడుగు అంటుతాయేమో అనుకున్నా కానీ అవి కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. పన్నీర్ కూడా అసలు ఎక్కడ అడుగు అంటలేదు, ఎందుకంటే నేను కొంచెం మందంగా ఉండే గిన్నె తీసుకున్నా కాబట్టి దమ్ కోసం. సో దమ్ పెట్టేటప్పుడు ఎప్పుడు కొంచెం లావుగా ఉండే గిన్నె తీసుకోండి, మరీ పల్చనిది అయితే మాత్రం కొంచెం కింద అడుగు అంటేస్తుంది. సో మేమైతే అందరము లైక్ చిన్న పాట్లక్ లాగా బిర్యానీ చేసాం కదా అని చెప్పి మా ఫ్రెండ్స్ని అయితే పిలుచుకొని మేమైతే లంచ్ అయితే ఎంజాయ్ చేసాము. కంప్లీట్గా నేను చేసింది యాక్చువల్గా 3 మెంబర్స్ అని చెప్పి 2 కప్స్ ఆఫ్ రైస్ అయితే వేశాను, కానీ వెజిటబుల్స్ ఎక్కువ ఉండడం వల్ల దగ్గర 6 మెంబర్స్కి అయితే సరిపోయింది ఇప్పుడు నేను చేసింది అయితే. ప్రియా ఎలా ఉంది బిర్యానీ?